ఏబీ హాస్పిటల్స్ ఓపెనింగ్ కి ఈ రోజు గద్దర్ గారు తనయుడు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఆయన అడుగుదామంటే ఏబీ హాస్పిటల్ సంబంధించి మరి ఇక్కడ వైద్య సేవలు ఈ విధంగా ఉన్నాయి, వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి వారిని అభినందించడానికి ఆయన కూడా రావడం జరిగింది. వారి మాటలో తెలుసుకుందాం. సూర్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? సార్ ముందుగా మన ఏబీ హాస్పిటల్స్ నిత్య చారిటబుల్ సర్చ్ తో ఒక మంచి కార్యక్రమం వీళ్ళైతే స్టార్ట్ చేశారు. పేద ప్రజలకి అద్భుతమైనటువంటి వైద్యం అందించాలి, చాలా తక్కువ ప్రైస్లో అందించాలని ఒక మంచి ఉద్దేశం. ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు రఘు గారు వీళ్ళు ఇప్పుడే కాదు, వీరు గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళ గ్రామంలో కానీ అక్కడి నుంచి మొదలు పెట్టుకొని సంవత్సరాల తరబడి వైద్యాన్ని దేవుడిగా నమ్ముకొని ప్రజల కోసం అని నమ్ముకొని వాళ్ళు హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో ఇలాంటి ప్లేసెస్లో అందరు ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేయాలనుకుంటారు. కానీ వీరు ఒక ట్రస్ట్ ద్వారా ఇక్కడున్న ప్రజలకి ఇప్పుడున్న మెడికల్కి సంబంధించి వైద్యానికి సంబంధించి ఖర్చులని పేద ప్రజలకు ఉచితంగా అందించడానికి అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళ స్వంత ట్రస్ట్ ద్వారా చేయడం అనేది ఒక గొప్ప విషయం అండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ చుట్టుపక్కల అన్నీ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో, అందులో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలలు లేవు. మీరు చూస్తే వీరు ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి వెళ్ళాలి. ఇలాంటి హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఈ ఏరియా చూసినప్పుడు ఇప్పటి వరకు కూడా ఇది మొట్టమొదటి సేవ, వైద్య సేవలో వీళ్ళు ప్రజలకు అందిస్తున్న గొప్ప విషయం. కాబట్టి వీరి యాజమాన్యానికి అట్లాగే రఘు గారికి నిత్యసాయి ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు మాకు బాగా దగ్గర పరిచయం, మా నాన్నగారికి మాకు. మా త్వరలోనే మా ఫౌండేషన్ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతాం కాబట్టి మేము కూడా కలిసి వీళ్ళతో పనిచేయాలనుకుంటున్నాం. సో వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే దాన్ని ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు ప్రజలు ఆదరించినంత వరకు, ప్రజల్ని నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే వాళ్ళని ఆదరించినంత వరకు ప్రతి మనిషిలో ఒక ప్రేమానుమానం పెంపొందుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వైద్య సేవలో ఈరోజు వైద్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో వైద్యం నారాయణ అన్నట్టు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కుటుంబం మొత్తం కూడా ఇక్కడ వారి సతీమణి, వారి కుటుంబం మొత్తం కూడా సేవలో పాల్గొంటున్నారు. అందులో వారు నిర్మాణం చేసి ఇక్కడ ప్రజలకు ఉచితంగా చేయాలంటే ఎంత గొప్ప విషయం అనేది ప్రజలందరూ గమనించాల్సిన విషయం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.